హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారికి 2025 ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మకర రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు శనైశ్వరుడు తృతీయ స్థానానికి గోచరించాడు. ఇప్పుడు తృతీయ స్థానంలోనే ఉన్నాడు. మీకు ప్రస్తుతము తృతీయ స్థానంలోనే శనైశ్వరుడు, రాహువు, బుధుడు, శుక్రుడు ఇలా ప్లానెట్స్ అని కంజెక్ట్ అయ్యి ఉంది. సో ఈ కాంబినేషన్ అనేది మీకు చాలా వరకు మంచిది. మీకు మంచిగా ఉంటుంది, మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు, ఎదుగుదల, ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు అన్నీ కూడా నివర్తి అవుతుంది. ఒక మంచి స్పష్టత, క్లారిటీ అనేది మీకు వస్తుంది. మంచి అభివృద్ధి, లైఫ్లో మంచిగా అభివృద్ధి చెందుతారు. ఇన్ని రోజులు మీరు ఫేస్ చేసిన కష్టాలకు పరిష్కారము తెలుస్తుంది, పరిష్కరించబడుతుంది. సో చాలా వరకు బాగుంది. మీకు కుజగ్రహం యొక్క దృష్టి కూడా ఉంటుంది. ఇది కూడా మీకు మంచిది. ఇక అన్ని గ్రహాలు కూడా మనం పరిశీలించి చూసినప్పుడు గురు శుక్రుల యొక్క పరివర్తన, భాగ్యస్థానంలో కేతువు, ఇవంతా అన్నీ కూడా మీకు శుభ ఫలితాలని సూచిస్తున్నాయి. ముందు చెప్పినట్టుగా వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి, బిజినెస్లో మంచి అభివృద్ధి, ఒక ఆపర్చునిటీ అనేది మీకు కలిసి వస్తుందన్నమాట. ఆపర్చునిటీస్ అనేది మీకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అవుతుంది. వివాహ విషయానికి అనుకూలంగా ఉంది. సో మీకు వచ్చేసి చాలా పాజిటివ్గా ఉందన్న విషయాన్ని గ్రహించండి. సో ఈ టైంని సద్వినియోగం చేయండి, మంచిగా ఉపయోగించుకోండి. ఏదైనా నెగటివ్ షేడ్స్ ఏమైనా మీ యొక్క జన్మ జాతకం వల్ల ఏదైనా వస్తే, అంటే జన్మ జాతకంలో కొన్ని దోషాలు ఉన్నట్టయితే కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అయినప్పటికీ గోచార ఫలితం మిమ్మల్ని కాపాడుతుంది. సో దేవాలయ దర్శనము కొంచెం చేస్తూ ఉండండి. ఎందుకంటే భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మంచిది. యూజువల్గా మీరు చేస్తూ ఉంటారు. ఆ టైం అనేది మీకు అలానే ఉంది. ఇక కుజుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రిలేషన్షిప్ విషయాల్లో కూడా కొంచెం నిదానం ఉంటే మంచిది. అన్నీ కూడా సర్దుబాటు అవుతుంది, అన్నీ కూడా క్లియర్ అవుతుంది. తొందరపాటుగా ఉండకండి, కొంచెం నిదానంగా ఉండండి. అది తనంతటా అదే క్లియర్ అవుతుంది. సో ఓపిక, సహనం అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. ఆ గుణాన్ని మీరు కంటిన్యూ చేయండి, చాలా వరకు మంచిదన్నమాట. ఇక స్టూడెంట్స్ మనం చూసినట్టయితే స్టూడెంట్స్ కూడా చాలా బాగుంది. మెంటల్ క్లారిటీ అని చెప్తారు, అది మీకు చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్లో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. మంచిగా ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.